హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తున్నానండి టైలర్స్‌కెళ్తే. చాలా ఈజీగా ఉంటుంది. ఒక గుండు పిన్ను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ గుండు పిన్నుతో యూజ్ చేసి ఎంత క్లాత్ అయినా సరే ప్రిల్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాదాన్ని పైకి లేపి ఇలా కిందకి నొక్కిపెట్టి చిన్న గ్యాప్ వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా గ్యాప్‌లో ఈ గుండు పిన్ను పెట్టేసుకుంటే కుట్టు కూడా దూరం 4:30 కానీ, ఐదో నంబర్ గాని. 4, 5 మధ్యలో కానీ, లేదంటే ఐదో నంబరు అయినా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని ఇలా క్లాత్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పాదం ఇంచు ఖర్చుతో నార్మల్ స్టిచ్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా చివరి వరకు కూడా మనకి ఎన్ని మీటర్లు 100 మీటర్ల క్లాత్ అయినా సరే ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. మనకి ఎంత చిన్న ఫ్రిల్స్ కావాలంటే అంత ఈజీగా వచ్చేస్తాయనమాట. మీరు వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసారంటే చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇప్పుడు అందరూ కూడా ఫ్రిల్స్, స్టెప్స్, ఫ్రాక్స్ అయ్యి కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండీ! అలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్ అండి. చాలా నీట్‌గా ఉంటుంది. చక్కగా ఈజీగా అయిపోతుందనమాట. ఇది టైలర్స్ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి టైలరింగ్ టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. మొత్తం ఎంత 100 మీటర్ల క్లాత్ అయినా సరే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఓన్లీ ఇది 2 మినిట్స్ కూడా పట్టలేదండి నాకు. మొత్తం అంతా కూడా చాలా ఈజీగా పెట్టేసాను. ఇలా ఎన్ని స్టెప్స్ కావాలన్నా కూడా మనం స్టిచ్ చేసేసుకొని ఆహ్, స్టెప్స్ అనేది అటాచ్ చేసేసుకుంటమేనండి. మీకు ఆహ్, థ్రెడ్ ఎంత దూరంలో పెట్టాననేది కూడా చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చాలా నీట్‌గా, చక్కగా చాలా వచ్చినియండి. 3 స్టెప్స్, 2 స్టెప్స్ ఎన్ని స్టెప్స్ అయినా మనం ఈజీగా ఓన్లీ 10 మినిట్స్‌లో అన్నట్టు మొత్తం ఎన్ని మీటర్ల క్లాత్ అయినా సరే స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా పాదం కిందకి వంచి ఆ గ్యాప్ వస్తుంది. గ్యాప్‌లో గుండు పిన్నిని పెట్టుకోవాలండి. లేదంటే పిన్నీసు ఏదైనా సరే పెట్టేసుకొని నార్మల్‌గా పాదాన్ని కిందకి దించేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు మాత్రం పైకి పెట్టుకోవాలి పాదాన్ని. తర్వాత పిన్ను పెట్టేసుకున్నాక కిందకి పెట్టేసుకోవాలండి. ఇదిగో నంబరింగ్ చూడండి. నేను 4, 5 మధ్యలో పెట్టుకున్నానండి. ఇలా మన హ్మ్, దూరం కుట్టుతో స్టిచ్ చేసేసుకోవచ్చనమాట.